పూరి జగన్నాథుని రత్న భండార్ జూలై 14వ తేదీ రోజున ఆదివారం తెరవనున్నారు. లక్షలాది మంది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రలో ప్రపంచవ్యాప్తంగా పూరి జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుండి మొదలుకొని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతుంది. ఆదివారం రోజు ఆలయ దిగువన ఉన్న ఆభరణాల నిల్వగది రత్న భండార్ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విష సర్పాలు ఉండొచ్చన్న వార్త నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధం చేసి వైద్యులు పాములు పట్టే వారిని వెంట పెట్టుకొని మరీ పురావస్తు ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్ళబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర వైడూర్యాలు, గోమేదిక, పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితర బరువులు తూచి వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలో బిజు జనతా దళ్ సర్కార్ ఆలయ సంపదను సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరిచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్ళీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయమంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం తెలిపారు. 180 రకాల ఆభరణాలు 1978లో గదిని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలు లెక్కించి మళ్ళీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటిని లెక్కించడానికి దాదాపు 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలు ఉన్నాయని, ఒక్కొక్కటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలు ఉన్నాయి. 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ కోసం 1985 జూలై 14వ తేదీన గదిని తెరిచారు. 9 అడుగుల పొడవు, 3 అంగుళాల ఎత్తు, 15 చెక్క పెట్టెల్లో ఆ ఆభరణాలను జాగ్రత్తగా పరిచారు అధికారులు. వేలకట్టలేని ఆ ఆభరణాలతో పాటు బంగారం, వెండి నిల్వలు గదిలో భద్రపరిచారు. పెద్ద సింహాసనం, ఉత్తర భారత భక్తులు జగన్నాథ బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చేదిద్దులు, ఇలా ఎన్నో విభిన్న ఆకృతుల ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత ఆ గది తలుపులు మూసి 2 రకాల తాళాలు వేసి సీల్ వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుండి వచ్చిన కలెక్టర్ కు అందజేశారు. అది ఆనాటి ఆలయ నిర్వహణాధికారి రవీంద్ర నాయక్ మిశ్రా 2 ఏళ్ల క్రితం ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంత రాజుల కిరీటాలు, యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తుంది. 2018లో మరోసారి ప్రయత్నించి పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్ళింది. అయితే ఆ తాళం చెవి అదృశ్యమైందన్న వార్తల నడుమ వెనుదిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పై కప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాలు ముగిసింది. చీకటి గదిని మళ్ళీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిలమైన గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరి జగన్నాథుని భక్తులు కోరుకుంటున్నారు.